సో హాయ్ మ్యామ్, హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు నారప్పలో. థ్యాంక్ యూ. యాహ్! సో 20థ్ మా ముందుకు వస్తున్నారు. సో అవును. మేము చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. సో మేము నా కూడా. క్యారెక్టర్ లో మిమ్మల్ని మేము చాలా డిఫరెంట్ గా చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వెరీ లవబుల్ క్యారెక్టర్ లో అండ్ క్యూట్ గా చూస్తాం కదా ఎప్పుడు. సో యాహ్! అలాంటి కొంచెం ఎక్కువ వైల్డ్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో చూడండి ఫస్ట్ 20th రిలీజ్ అవుతుంది ఆన్ అమెజాన్ ప్రైమ్. సో డెఫినెట్ గా చూసి అప్పుడు ఆ తర్వాత మీ స్పందన ఏంటి అని చెప్పండి. డెఫినెట్లీ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నారప్ప ఫస్ట్ జర్నీ మీరు అంటే స్టోరీ నరేట్ చేసినప్పుడు మీకు ఫస్ట్ ఏమనిపించింది అండ్ ఫస్ట్ ఎగ్జైటింగ్ అనిపించిన థింగ్ ఏంటి? ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు స్టోరీ చెప్పలేదు. బికాస్ ఆబ్వియస్లీ చెప్పారు దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ది ఇట్స్ రీమేక్ ఆఫ్ ది ఒరిజినల్ అని. సో అప్పుడే నేను ఆల్రెడీ చూసేసాను. ఇప్పుడు నాకు తెలిసింది లైక్ ఎలా ఉండబోతుందని, స్టోరీ ఎలా ఉండబోతుంది, క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని నాకు తెలుసు. అండ్ అప్పుడే వాళ్ళు చెప్పారు దట్ ఇలా వెంకీ సార్ చేస్తున్నారు అని. సో ఐ సెడ్ yes I'll do it. I mean obviously డేట్ కొంచెం మేనేజ్ చేయాల్సి వస్తుంది బికాజ్ అప్పుడు వేరే ఒక ఐ హ్యాడ్ అబౌట్ ఐ థింక్ అనదర్ 1 or 2 ప్రాజెక్ట్స్ ఆన్ హ్యాండ్. సో అప్పుడు డేట్ క్లాషింగ్ వస్తుందని వీ హ్యాడ్ టు పుట్ ఇట్ ఇన్ సచ్ వే దట్ డేట్ క్లాష్ అవ్వకుండా ఉండాలి బికాస్ వన్ ప్రాజెక్ట్ విచ్ డెఫినెట్లీ చేయాలి అండ్ ఐ డోంట్ వాంట్ టు లెట్ గో అని చెప్పి ఐ మేడ్ ఇట్ sure that I was a part of this project. Yeah. సో మొత్తానికి అలా నారప్పలోకి మీరు ఎంటర్ అయిపోయారు. బట్ యాక్చువల్లీ ఎంటర్ అయిన తర్వాత కూడా యాక్చువల్లీ ఆ టైంలో నాకు జరిగింది, డి షూట్ జరిగింది ఇన్ హైదరాబాద్. అండ్ అప్పుడు ఆ తర్వాత ఐ టు స్టే ఒక డే ఎక్స్ట్రా ఉండి అక్కడ లుక్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత ఐ వాజ్ ఇన్ నారప్ప. అప్పటి వరకు ఐ డి నాట్ నో వెదర్ నేను నారప్పలో ఉన్నానా లేదా. నా తరఫు నుంచి ఐ గేవ్ మై బెస్ట్. ఐ మీన్ లుక్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత వెంటనే లుక్ టెస్ట్ టైంలో శ్రీకాంత్ గారు, శ్యామ్ సార్, సురేష్ బాబు గారు రాలేదు. ఐ థింక్ శ్రీకాంత్ గారు, శ్యామ్ సార్ అండ్ వెంకీ సార్ కూడా వచ్చారు బట్ టువర్డ్స్ ది ఎండ్. బట్ అప్పుడే వీళ్ళిద్దరూ లైక్ శ్రీకాంత్ గారు అండ్ శ్యామ్ సార్ దేశారు ఓకే ప్రాబ్లం లేదు, మీరు ఉంటారు అని చెప్పారు. సో అప్పుడే నాకు తెలిసింది దాన్ని నారపాలు ఉన్నాను. ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఓకే. అండ్ ఒక సిన్సియర్ డౌట్ మ్యామ్, వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? Happiness. I think from my family, from my husband, and just generally, and my fans and everybody being happy. And I think that's what keeps me going. ఓకే. అండ్ నారప్పలో మెయిన్లీ మీ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం ట్రైలర్ లో చూసినప్పుడు సంహవ్ అంటే ఒక ఏమంటారు జనరల్ గా విలనిజం కు ఉండే డైలాగ్స్ ఉంటాయి చూసారా, అక్కడ హీరోయిన్ కు ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న డౌట్, అటువైపు ఇటువైపు అంటే వెంకటేష్ గారికి వెరీ సపోర్టివ్ గా మీరు మౌల్డ్ అయ్యారా ఏంటి, ఆ కథ ఏంటి అనేది ఎక్కడ రివీల్ అవ్వకుండా ట్రైలర్ లో పెట్టారు కదా. అవును. సో మీరు ఆ డైలాగ్ డెలివరీ, సో ఆ డైలాగ్ ఒక్కసారి నాకు మీరు అలానే ఇంకొకసారి ఇక్కడ రియల్ గా చెప్తే చూడాలి. వాడు తల తీసుకొచ్చుంటే సంథింగ్, ఐ థింక్ ఇట్స్ సంథింగ్ లైక్ వాడు తల తీసుకొచ్చుంటే ఇంకా సంతోషపడేదాన్ని. అది దట్ వాస్ ద లైన్. అదే కదా ఇన్ ద ట్రైలర్, అదే కదా వచ్చింది. వాడి తల తీసుకొచ్చుంటే ఇంకా సంతోషపడేదాన్ని. దట్ వాస్ ద లైన్. సో అది చెప్పేటప్పుడు కొంచెం ఆబ్వియస్లీ బికాస్ ఈ స్లాంగ్ వచ్చి ఇట్స్ ఆల్ అనంతపూర్ స్లాంగ్ అనమాట. సో దానికి ఆబ్వియస్లీ ఒక ఆయన అనంతపూర్ నుంచి వచ్చి హెల్ప్ us అవుట్ డ్యూరింగ్ డబ్బింగ్ అండ్ షూటింగ్ టైమ్ లో కూడా ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఐ మీన్ ఆబ్వియస్లీ చాలా మంది హెల్ప్ చేశారు టు గెట్ ద ప్రొనౌన్సియేషన్స్ ప్రాపర్లీ. అండ్ ఐ థింక్ ట్రైలర్ లో చూస్తున్నప్పుడే ఒక లైక్ గూస్ బంప్స్ వస్తుంది. ఐ మీన్ ఆబ్వియస్లీ చూసిన వాళ్ళకి తెలుసు వాట్ ఇట్స్ ఆల్ అబౌట్, కానీ చూడలేని వాళ్ళకి కొత్తగా ఉంటుంది. అండ్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాట్ ద స్టోరీ ఇస్ ఆల్ అబౌట్. బికాస్ ఆబ్వియస్లీ కొత్తగా వెంకీ సార్ చూస్తారు, కొత్తగా ప్రియామణి చూస్తారు. ద హోల్ ఫిల్మ్ యాజ్ సచ్, ద హోల్ ఫీల్ యాజ్ సచ్ ఐ థింక్ చాలా కొత్తగా ఉంటుంది. ఎస్ బికాస్ ఆబ్వియస్లీ ఇలాంటి విలేజ్ బేస్డ్ రా రస్టిక్ ఫిల్మ్స్ ఆల్రెడీ వచ్చింది, బట్ ఇలాంటి ఒక మూవీ, ఇలాంటి ఒక స్టోరీ అండ్ ఆబ్వియస్లీ వెంకీ సార్ కొత్త అవతారాన్ని అందరూ చూస్తారు. సో I think that's going to be something great for everybody to see. And so it's coming out on 20th. So andaru chudali. That's it. And D family kuda ippudu meer already D family lo oka member.
సో వాళ్ళు కూడా నారప్పకి సంబంధించి విష్ చేస్తూ ఒక సాంగ్ చేశారు అండ్ అది రీచ్ కూడా చాలా బాగా వెళ్ళింది. సో ఎలా అనిపించింది? అంటే మీకు ముందే రివీల్ చేశారా ఇలా? నో ఇలాంటివి వాళ్ళు ఎవరు రివీల్ చేయరు. ఐ వాజ్ రియలీ టచ్డ్ దట్ వెంకీ సార్ కి వాళ్ళు ఒక డెడికేషన్ ఇచ్చారు అండ్ అట్ ది ఎండ్ దే గేవ్ అ డెడికేషన్ టు నారప్ప ఆల్సో, బికాస్ అందరూ నిజంగా చెప్పాలి ఎవ్రీబడి ఈజ్ అ వెంకీ సార్ ఫ్యాన్ అక్కడ, నేను కూడా, మీ ఇంక్లూడెడ్. సో అందరికి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు వెన్ వి సెడ్ దట్ నారప్ప ఇస్ కమింగ్ అవుట్ ఆన్ 20th అని ఎదురు చూస్తున్నారు. లైక్ దే వాంట్ టు సీ ద ఫిల్మ్ అని అండ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు యూట్యూబ్ లో అండ్ ఇప్పుడు కానీ రిలీజ్ ద ఫస్ట్ లిరికల్ సాంగ్ విచ్ కేమ్ అవుట్, అది అక్కడ స్టూడియోలో ప్లే చేయడం జరిగింది అండ్ అందరికి చాలా నచ్చింది సాంగ్. ఆ సాంగ్ కూడా చాలా నచ్చింది. అండ్ యాజ్ ఐ సెడ్ అందరూ ఎదురు చూస్తున్నారు, ఇంక్లూడింగ్ ప్రదీప్ అండ్ సుధీర్ అండ్ ఆది గారు అండ్ ఎవ్రీబడి. ఇన్ఫాక్ట్ అందరూ ఎదురు చూస్తున్నారు, లైక్ ఎప్పుడు నారప్ప వస్తుంది, మేము అందరూ చూడాలి అని. సో ఇట్స్ really sweet of them to give a dedication. And main thing, I think the director Manikanta is a big Venki sir fan. సో ఆయన కూడా అడిగారు, మ్యామ్ ఎప్పుడైనా ఒక్కసారి వెంకీ సార్ కూడా డీకి రావాలని. సో అది నెక్స్ట్ ఆన్ మై బకెట్ లిస్ట్ అనమాట, ట్రై టు బ్రింగ్ వెంకీ సార్, బికాస్ వెంకీ సార్ చాలా చూస్తారు ఇలాంటి షోస్ అని నాకు చెప్పారు, డీ చాలా చూస్తారు అని. సో ఇట్స్ నెక్స్ట్ నాకు నా మీద ప్రెషర్ పెట్టారు, మేడం ప్లీజ్ వెంకీ సార్ తీసుకురా రండి అని చూడాలి. ఐ మీన్ ఐ హోప్ ఇఫ్ డెఫినెట్లీ వెంకీ సార్ ఇస్ ఫ్రీ అండ్ ఈజ్ అవైలబుల్, డెఫినెట్ గా వస్తారు. But yeah, I have to definitely say this, that Venki sir D చూస్తారు and he absolutely loves everybody only. వావ్. అండ్ ప్రతి సినిమాలో మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ చేసినప్పుడు సంథింగ్ కొన్ని ఎగ్జైటింగ్ కామెంట్స్ మనం వింటూ ఉంటాం. సో ఇది నువ్వేనా అని సమ్ డిఫరెంట్ కామెంట్స్. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే మీరు విన్న ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించిన కామెంట్ ఏంటి అండ్ ఎవరి దగ్గర నుంచి? I won't say it was anybody from the industry. But definitely గా చూసిన వాళ్ళందరూ, ఐ మీన్ ఓకే లెట్ మీ బి వెరీ ఆనెస్ట్, అందరూ ఆబ్వియస్లీ ఒరిజినల్ కంపేర్ చేస్తున్నారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ కొంతమంది చాలా మంది ఉన్నారు హూ ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ ఓకే ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టేక్ ఆన్ ది ఒరిజినల్, పర్లేదు, బట్ చూడలేని వాళ్ళు కొత్తగా ఉంటుంది. అండ్ దే లైకింగ్ ద లుక్, దే లైకింగ్ ద డిఫరెన్స్, బికాస్ ఇప్పటి వరకు వాళ్ళు డీ లో చూసారు, ఫ్యామిలీ మ్యాన్ లో చూసారు దట్ హౌ ద లుక్ ఇస్, అండ్ దీంట్లో ఇట్ ఇస్ స్టార్క్ ఆపోజిట్. సో వాళ్ళు కూడా కొంచెం చాలా ఎక్సైటింగ్ గా అనిపిస్తుంది దట్ హౌ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ దిస్ క్యారెక్టర్, హౌ ఐఎమ్ గోయింగ్ టు పుల్ ఇట్ ఆఫ్. వెంకీ సార్ లుక్ కూడా, సో అందరూ చాలా పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు, దట్ దే ఎదురు చూస్తున్నారు ఈ రిలీజ్ కి, ఎలా హౌ ద మూవీ ఈస్ గోయింగ్ టు బీ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు బీ ఆన్ వన్స్ ఇట్ కమ్స్ అవుట్ అని. సో ఇలాంటి కమెంట్స్ వింటున్నప్పుడు యూ ఫీల్ నైస్ దట్ పీపుల్ దేర్ ఈవెన్ దో ఇట్ ఇస్ అ టేక్ ఆన్ ది ఒరిజినల్, చాలా మంది ఎదురు చూస్తున్నారు దట్ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ అండ్ సో చాలా వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అండ్ హార్డ్ కోర్ వెంకీ సార్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు who absolutely no matter what the thing they absolutely love వెంకీ సార్. సో వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు దట్ వెంకీ సార్ ఫస్ట్ టైం వెంకీ సార్ ఇలాంటి ఒక లుక్ లో కనిపిస్తున్నారు, ఇలాంటి ఒక ఫిల్మ్ లో చేస్తున్నారు అని. సో దే ఆర్ రియలీ ఎక్సైటెడ్. సో యూ ఫీల్ నైస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. అండ్ మ్యామ్ మనం షూటింగ్ కి వెళ్ళినప్పుడు కొన్ని సార్లు అంటే మార్నింగ్ టు నైట్ కొన్ని కొత్త హ్యాబిట్స్ అలవాటు అవుతూ ఉంటుంది. అంటే అట్మాస్ఫియర్ వల్ల ఆర్ సంథింగ్ మనకి అలవాటు లేని హ్యాబిట్స్ మనకు కొన్ని ఉంటుంది కదా. మార్నింగ్స్ లేవడం దగ్గర నుంచి సమ్వాట్ న్యూ అటైర్, న్యూ పీపుల్, అలా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా. యా నో ఐ డిడ్ంట్ గెట్ యు. న్యూ హ్యాబిట్స్ యాస్ ఇన్ వాట్ వే? మీన్స్ మనం రోజు మార్నింగ్ లేచే స్కెడ్యూల్ సమ్ డిఫరెంట్ పాత్ అవుతుంది కదా. సో అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ని బట్టి మనం టైం లో చెప్తున్నారా మీరు? Well, see, it obviously depends on how the timing of the shoot and things like that. And మేము original locations కి వెళ్ళి షూట్ చేసాము, wherever it was being filmed అక్కడ వెళ్ళి షూట్ చేసాము. సో some of it was in Tamil Nadu, so some of it was in Anantapur. సో తమిళనాడులో ఉన్నప్పుడు కోవిల్పట్టి అని ఒక ప్లేస్ లో ఉన్నప్పుడు చాలా మందికి దే న్యూ హూ ఐ వాస్. ఐ మీన్ ఆబ్వియస్లీ వెంకీ సార్ కూడా తెలుసు, బట్ అ లాట్ ఆఫ్ పీపుల్ న్యూ హూ ఐ వాస్ బికాస్ ఆఫ్ మై తమిళ్ ఫిల్మ్ పరితి వీరన్. సో అండ్ ఆబ్వియస్లీ బట్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా వచ్చి దే వర్ ఆల్ వెరీ హ్యాపీలీ వాళ్ళు వచ్చి ఫొటోస్ అన్ని తీసుకుని దే లెఫ్ట్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్ వాస్ అ డిఫరెంట్ థింగ్ టు షూట్. పక్కా ఒక విలేజ్ లో వెళ్ళి షూట్ చేయడం,
బికాస్ నేను ఓన్లీ తమిళ ఫిల్మ్ లో అది చేశాను, తెలుగు ఫిల్మ్ లో ఇప్పుడు వరకు చేయలేదు. సో ఇది దట్ వాస్ సంథింగ్ న్యూ ఫర్ నాట్ ఓన్లీ మీ, ఈవెన్ ఫర్ మై స్టాఫ్ ఆల్సో. బికాస్ వాళ్ళు బాంబే నుంచి వచ్చారు. సో వాళ్ళు కూడా ఒక కొత్తగా దేవర్ లైక్, ఓ మేడం ఇంత బాగుంది, ఇంత పీస్ఫుల్ గా, it is the atmosphere itself is so calm and so peaceful, so nice to shoot, and no disturbance at all from local people and things like that. So chala smooth ga, chala happy ga we shot the film. అండ్ ఆ లొకేషన్స్ లో మీకు బాగా నచ్చిన ప్లేస్ అండ్ బాగా నచ్చిన సీన్ ఏంటి? See, ala adite I like, we, as far as I can remember, we have shot in Anantapur and we shot in Kovilpatti lo we had a long schedule actually akkada ekku. And yeah, no, actually it was divided, Anantapur and Kovilpatti. So all the scenes what we shot there, because the location is so beautiful, chala natural ga, chala very green all around, and so it was really nice to shoot there. So ala particular scene ala adigite I can only say that the emotional scenes that we shot, naakaithe emotional scenes cheyadam నాకు చాలా ఇష్టం. So that was one of the scenes which I really liked. అంటే రియల్ గా మూవీస్ చూసినప్పుడు కూడా మీరు వెయిట్ చేస్తారా ఎమోషనల్ సీన్స్ అవి యూజ్ చేసినప్పుడు? చూస్తున్నప్పుడు నేను ఏడవను, I don't, because I'm not that emotional when I watch the scene. ఓకే, సో ఓన్లీ చేసేటప్పుడు మీకు అవి చాలా బాగా నచ్చుతాయి. Yeah, I mean, because I feel that emotional scenes చేసేటప్పుడు ఒక ఛాలెంజ్ గా you can show your best while doing an emotional scene అని నా నమ్మకం. I may be wrong, but this is what I feel. ఓకే, అండ్ షూట్ టైమ్ లో వెంకీ గారిలో మీరు పర్టికులర్ గా అబ్జర్వ్ చేసిన థింగ్ ఏదైనా ఉందా? See, one thing I can say is he is definitely a perfectionist, as in correct ga undali, as in everybody has to say whatever dialogue. If we have multiple actors on the set, dialogue correct ga ravali, correct ga on time cheppali with the correct expression. And especially there was one oka single shot loka scene was there, and we shot this in the night anamata, night shoot jarigindi, and this was in Kovilpatti. And I still remember, I think adi perfect ga ravalani chala we did a lot of rehearsals with the camera. First without the camera ela undapotundani oka chinna geography, oka chinna choreography of the scene cheskuni, tarvata with the camera we saw a couple of rehearsals as well. Chala kashtam to do it with the camera, because we had a steady cam operator, and so perfect ga ravali, correct expression to correct timing lo whichever actor has to be at the correct mark, say the correct line, and we had to do that indoor and outdoor also. So adi correct ga ravalani he actually, because chala time ki Suresh Babu garu was taking care of some other locations at that point of time. So Venki sir was looking at everything, and chala perfect ga ravali, correct timing lo ravali. So we did a couple of rehearsals for that. So alantivi he chala care teeskuni, he's like, no, ila ravali, it has to be perfect, ila undali ani. So that's one thing what I observed with him, that it has to be on the mark, on the dot, it has to be perfect. అండ్ ప్రతి సినిమాకి సంథింగ్ మనకి ఒక స్పెషల్ అనిపిస్తుంది. సో ఈ సినిమాకి ఇది స్పెషల్, సో మెమరీస్ అవ్వచ్చు ఆర్ షూటింగ్ టైం, అండ్ ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంటుంది. సో నారప్పకి మీకు సంథింగ్ స్పెషల్ అనిపించింది ఏంటి? The project, Narappa itself is very special to me. I mean, Venki sir as a co-star, Shrikant Adala garu as a director, Suresh Babu garu, Suresh Productions as a production house, Inkem Kavali, Mani Sharma garu as the music director. What else do you need? Shyam sir as the cinematographer. What else do you need? ఓకే, అండ్ మీరు somehow అక్కడ షార్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం ఫ్రేమ్ చూసుకుంటున్నప్పుడు మీకు అరే ఈ ఫ్రేమ్ చాలా బాగా అనిపించింది అని మీకు పర్సనల్ గా అనిపించిన ఫ్రేమ్ ఆర్ I am not that big to say ee frame baagundi, ee frame baaledu. No, I am a director's actor. I believe that director and your DOP will show definitely vaalla kallu through, we are looking at the film through their eyes. So definitely ga they will not show you in a bad light. They'll definitely show you in the best way possible. And I had complete faith, I still do have complete faith in all my directors and my camera people and my DOPs also, and whoever I've shot with so far. And yes, ee movie kochettappudu Shyam sir obviously took a lot of care that our rusticness, our rawness baga kanpinchali, and he also took a lot of care and things like that. Chala time meer chuste, even the lighting also, it is so natural, it is so real that
you don't feel like it's actually not studio lighting కాకుండా it is very very natural, it's very real. Like ఇప్పుడు ఒక రియల్ ఇల్లులో ఎలా ఉంటుంది, లైక్ ఇప్పుడు ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్, రూరల్ ఏరియాకి వెళ్ళేటప్పుడు, ఒక విలేజ్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళు యూజ్ చేస్తున్న ప్రాప్స్ గానీ లైటింగ్ గానీ అన్ని it's obviously like that. So obviously everybody has taken utmost care that it has to look as real as possible. ఓకే. అండ్ శ్రీకాంత్ అడ్డలా గారి ఎక్కువగా మనకి షూట్ టైంలో మనకి ఏదైనా ఒక రీటేక్ కావాలన్నా ఏదైనా కావాలి అంటే రెగ్యులర్ గా వాడే వర్డ్స్ ఉంటాయి కదా. మేడం బాగుంది మేడం కానీ 1 more చేద్దాం. ఓకే. అన్ని బాగుంది మేడం కానీ 1 more చేద్దాం. ఓకే. సో సింపుల్ గా అలా చెప్పేస్తారు, అంత సూపర్ మేడం. నథింగ్ చాలా బాగుంది మేడం కానీ 1 more చేద్దాం అంతే. దట్ ఈస్ హిస్ స్టాండర్డ్ లైన్. స్టాండర్డ్ అండ్ కంపల్సరీ. ఇంకా సేమ్ ఇంక ఇదే వేలో ఇంకా ప్రొలాంగ్ చేయకుండా సింపుల్ గా చెప్పేస్తారు. సింపుల్ గా హీఈస్ వెరీ క్లియర్ దట్ బాగుంటే మేడం బాగుంది అంటారు. ఇఫ్ హీ ఈస్ వెరీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే శ్రీకాంత్ గారు హ్యాస్ టు బి సాటిస్ఫైడ్. సో ఆయన సాటిస్ఫాక్షన్ కోసం మేమందరూ ఎదురు చూస్తాం, శ్రీకాంత్ గారు ఓకేనా అని. సో ఒక 1 time చూసి ఇలా హెడ్ నోట్ చేస్తే ఓకే అనమాట. 2-3 times చూసి మళ్ళీ మమ్మల్ని చూస్తారు, మళ్ళీ ఇది చూసి మేడం 1 more అంటే వీల్ నో దట్ ఇట్ డెఫినెట్ గా 1 more or 2 more or 3 more వెళ్తుంది, విచ్ ఇస్ నాట్ రాంగ్ బికాస్ ఆబ్వియస్లీ he wants the output to be perfect. So yeah, that is how we can catch on how Srikanth garu 1 more kavala or if it is okay in 1 take. ఓకే. అండ్ మ్యామ్ ఒకవేళ అంటే రేపు షూటింగ్ ఉంది అంటే మీరు పర్టికులర్ గా ఇది ఫాలో అవ్వాలి, సంథింగ్ ఫుడ్ అవ్వచ్చు ఆర్ స్లీప్ అవ్వచ్చు, మీరు పర్టికులర్ గా కేర్ తీసుకునే విషయం ఏంటి? ఐఎమ్ వెరీ కేర్ఫుల్ విత్ వాట్ ఐ ఈట్. అది ఫుడ్ గానీ నేను పర్టికులర్ గా నేను చెప్తాను నాకు ఏ ఫుడ్ కావాలని. సో అలా దే ప్రిపేర్ ఇట్ ఫర్ మీ. యూనిట్ ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అనమాట, అక్కడే యూనిట్ లోనే ప్రిపేర్ చేస్తారు. స్పెషల్ గా ఏమైనా కావాలంటే లైక్ బ్రౌన్ రైస్ ఆర్ వెజిటబుల్స్ ఏమైనా కావాలంటే అక్కడే చేస్తారు వాళ్ళు. ఓకే. అండ్ చాలా సార్లు మీరు లైక్ ఈ థింగ్ నేను నా దగ్గర మార్చుకుందాం అనుకుని ఇప్పటికీ మార్చుకుందాంలే అని ప్రొలాంగ్ చేస్తున్న విషయం ఏదైనా ఉందా? పర్సనల్ గా అనుకున్నారా? ఐ వాంట్ చేంజ్ ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు కూడా ఐఎమ్ లిటిల్ నైవ్ బికాస్ వెంటనే నేను నమ్మేస్తాను, ఎవరు ఏదైనా చెప్తే వెంటనే నమ్మేస్తాను. సో అది కొంచెం మార్చుకోవాలి. మేబీ నెక్స్ట్ అని అనుకుంటున్నా. ఇట్స్ ఆల్ ఎ లెర్నింగ్ స్టెప్ కదా, ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. యా. అండ్ మిమ్మల్ని జనరల్ గా ఇంట్లో అవ్వచ్చు అండ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు బయట అవ్వచ్చు మిమ్మల్ని పిలిచే ఒక 3 nicknames. I have only 1 nickname which everybody call me, which is Pillu. This is my nickname. నాకు నా కజిన్ బ్రదర్ నాకు చిన్నప్పుడు ఇచ్చాడు. So that has been my name throughout. అందరూ నా ఫ్యామిలీ. రీజన్ ఏంటమ్మా పిల్లు? I have absolutely no idea. మా కజిన్ బ్రదర్ తో అడగాలి. He just came up with ఒక random name పిలిచాడు. Everybody just stuck on to it. So నా ఫ్యామిలీ మొత్తం అందరూ నన్ను అలాగే పిలుస్తున్నారు. And my Instagram name is also that only, Pillu Mani. Because unfortunately Priya Mani was not available, so this was the next best option అని నేను అనుకున్నాను. We just stuck on అంతే. అండ్ మీరు ఫ్యామిలీని అండ్ షూటింగ్ టైమింగ్స్ ని నార్మల్లీ జనరలైజ్డ్ గా ఎలా బ్యాలెన్స్ చేస్తారు రెండింటిని? చేయాలి కదండి, దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హూ యు ఆర్. ఇప్పుడు మీరు కూడా ఫ్యామిలీ అండ్ వర్క్ ని బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు కదా. సో దట్స్ హౌ ఈవెన్ వి ఆల్సో హ్యావ్ టు మేనేజ్. బికాస్ వర్క్ ఉన్నప్పుడు వర్క్ లో ఉంటాం, ఇంట్లో ఉన్నప్పుడు వీఆర్ ద ఫ్యామిలీ పీపుల్. ఫ్యామిలీ యాజ్ వీఆర్, ఫ్యామిలీ టైం ఇవ్వాలి, ఫ్యామిలీతో ఉండాలి. యాజ్ మచ్ as possible spend as much time with family as possible కదా. ఓకే. అండ్ జనరల్ మీ లైఫ్ లో మీరు నమ్మే కోట్ ఏదైనా ఉందా? అంటే మనం ఒక్కొక్కసారి I always believe that take every day as it comes. That's it. అంతే. Never prepare yourself for the future because రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలీదు. నాట్ రేపు, ఇంకో 1 hour లో ఏం జరుగుతుంది ఎవరికి తెలీదు. So I would just say take every day as it comes. Be patient and take every day as it comes. Casey, last 2 minutes. Yeah, because lunch time అయింది, మమ్మీ పిలుస్తున్నారు. Yeah, last 2 minutes. Yeah, sure ma'am. సో అండ్ మ్యామ్ నెక్స్ట్ లైక్ ఇది నా డ్రీమ్ రోల్, ఎప్పటికైనా somehow ఒక క్రేజీ రోల్ ఏదైనా చూసినప్పుడు ఇలాంటి రోల్ చేయాలి అనుకుంటాం కదా. సో అలా మీరు ఇప్పటిదాకా పెట్టుకున్న డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? నేను ఇది చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పేశాను. ది ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు డూ ఇస్ అ కంప్లీట్ లైక్ వాట్ రమ్య కృష్ణ గారు డిడ్ ఇన్ నరసింహ. ఐ థింక్ నరసింహ పడయప్పాస్ అలాంటి ఒక రోల్ నరసింహలో చేసే ఆ రోల్, అలాంటి ఒక రోల్ దొరికితే ఐ వుడ్ లవ్ టు డూ.
లేదంటే ఫుల్ ఆన్ ఒక కామెడీ రోల్ ఐ వుడ్ లవ్ టు డూ. అండ్ షూర్ మ్యామ్ నెక్స్ట్ నారప్ప 20th రిలీజ్ అవుతుంది. సో అది ఒక బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you. తరపున థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.